హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే సునంద శశికాంత్తో ఆనంద్కి ఆదిత్యకు శోభనం ఏర్పాటు చేస్తారు. ఇక ఇన్నాళ్ళు అలెక్య ఇంట్లో ఉంది కాబట్టి ఆదిత్య తన మనసును చంపుకొని ఆనందితో సంతోషంగా లేడు. కాబట్టి ఇప్పుడు అలెక్య శ్రీనుతో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మంచి ముహూర్తం చూసి ఇక ఆనంద్కి ఆదిత్యకు శోభనం జరిపించాలని చెప్పి శశికాంత్ సునంద అయితే శోభనం ఏర్పాటు చేస్తారు. ఈ రోజైతే ఆనంద్కి ఆదిత్యకు మరి అది తెలుసుకున్న జీవన అలెక్యతో కలిసి ఆనంద్కి శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేయాలని జీవన అలెక్య ప్లాను తిప్పికొట్టిన శశికాంత్ ఇక అలెక్య చెంప పగలగొట్టి జీవనకు అలెక్యకు బుద్ధి చెప్పి శశికాంత్ తన కోడల్ని కొడుకును ఎలా కలిసేలా చేయబోతున్నాడు, తన కోడల్ని ఎలా కాపాడుకోబోతున్నాడు జీవన అలెక్య నుండి అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జ్యోతి ఇంటికి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక ఉదయం కాగానే ఆదిత్య అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే శశికాంత్ సునంద అయితే ఆది ఏం చేస్తున్నాడు, ఇంకా రాలేదేంటి బయటకు అని చెప్పి ఇక ఆదిత్య బెడ్రూమ్లోకి వస్తాడు. ఇక ఆదిత్య బెడ్రూమ్లో ఆనంది ఆదిత్య ఎవరు ఉండరు. ఇక ఇద్దరు కలిసి బాత్రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన ఇక సునంద శశికాంత్ అయితే చాలా సిగ్గుతో బయటకు వచ్చేస్తారు. ఎలాగైనా వీళ్ళిద్దరికీ మనం శోభనం ఏర్పాటు చేయాలి, త్వరగా వీళ్ళిద్దరికీ శోభనం జరిపించాలి. ఇన్నాళ్ళు వీళ్ళకు ఇక 2-3 సార్లు శోభనం జరిపించినా కూడా జరగలేదని తెలుసుకున్నాము. కాబట్టి వెంటనే పూజారిని పిలిచి ఇక వీళ్ళకు శోభనానికి ముహూర్తం పెట్టేయాలి. ఇప్పుడు ఇక అలెక్య బాధ కూడా లేదు. అలెక్య శ్రీనుతో కలిసి వెళ్ళిపోయింది. అక్కడ అలెక్య శ్రీను చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మన కొడుకు కోడలు ఇకనైనా సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి అని చెప్పి సునంద అయితే వెంటనే ఇక పూజారికి కబుర్ చేస్తుంది. ఇక అది విన్న పూజారి అయితే ఆనంద జీవితంలో సంతోషం వస్తుందంటే నేను తప్పకుండా వస్తాను అని చెప్పి సునంద కబుర్ చేయగానే ఇక పూజారి అయితే వెంటనే ఇక సునంద ఇంటికి వస్తాడు. ఇక మంచి ముహూర్తం చూసి ఇక వీళ్ళకు శోభనం ఏర్పాటు చేయాలి పూజారి అని ఇక సునంద అనడంతో అప్పుడే ఇక పూజారి అయితే తప్పకుండా ఇక ఆనంది ఆదిత్య పేరు మీదుగా చూస్తున్నాను అని చెప్పి పూజారి చూస్తూ ఉంటాడు. ఇక రేపు మంచి ముహూర్తం, రేపు వీళ్ళిద్దరికీ శోభనం జరిపించేద్దాం. ఇక ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న అలెక్య వల్ల ఆదిత్య బాబు ఇక ఆనంద్కి దగ్గర కాలేకపోయాడు. ఇక అమ్మాయి వెళ్ళిపోయింది కదా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటి కావాలి. ఇక ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకునే బాధ్యత పెద్దవాళ్ళగా మీదే అని చెప్పి పూజారి అయితే ఇలా అంటూ ఉంటాడు సునంద శశికాంత్తో. అప్పుడే ఇక వాళ్ళు కూడా సరే పూజారి, ఈసారి ఇక శోభనం ఖచ్చితంగా జరిగేటట్లు ఇక మేము చూసుకుంటాము. ఇక ఎలాంటి ఆటంకం రాకుండా మేము ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు అని చెప్పి సునంద శశికాంత్ అయితే పూజారితో అంటూ ఉంటారు. ఇక సరే అని చెప్పి పూజారి యొక్క నుండి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు ఇక్కడ పూజారిని పిలిచి ముహూర్తం పెట్టడం జీవన చూస్తుంది. ఇక అలెక్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని బావగారికి ఆనంద్కి శోభనం ఏర్పాటు చేసింది మా అత్తయ్య. ఎలాగైనా ఈ విషయం నేను వెంటనే అలెక్యకు చెప్పాలని చెప్పి జీవన అయితే అలెక్యకు కాల్ చేస్తుంది. అలెక్య, ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది. నువ్వు శ్రీను దగ్గర ఉండి ఎప్పటికైనా ఆదిత్య దగ్గరికి రావాలని నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. ఆనంద్కి ఆదిత్యకు శోభనం జరుగుతుంది. ఇక ఆనంది కడుపులో ఇక వారసుడు పుడితే ఇక నిన్ను ఎవరు కూడా లెక్క చేయరు. ఎలాగైనా ఇలా శోభనాన్ని ఆపేయాలని చెప్పి జీవన అయితే అలెక్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్య అయితే అవును జీవన, అప్పుడే సునంద అత్తయ్య గారు వాళ్ళకు శోభనం ఏర్పాటు చేయాలని నన్ను బయటకు పంపించి ఇలా చేస్తుందా? ఎలాగైనా వాళ్ళ శోభనాన్ని ఆపేయాలి. ఆ ఆనంద్కి ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేయాలి. ఆ ఇంట్లో ఇక ఆదిత్యకు భార్యగా ఇక ఆదిత్యకు వారసుడుగా నేను మాత్రమే ఇవ్వాలి. ఆ ఇంటికి వారసుడు నేను మాత్రమే ఇవ్వాలి. ఆ ఇంట్లో ఆస్తి మొత్తం నాకు మాత్రమే చెల్లాలి అని ఇక అలెక్యైతే అంటూ ఉంటుంది. అది విన్న ఇక జీవన అయితే ఏంటి, నీ కడుపులో వారసుడు ఈ ఇంటికి వారసుడు కావడం ఏంటి? ఇక వారసుని ఇక నేనే కనాలి, ఈ ఇంటికి నేనే వారసుని ఇవ్వాలని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా వీళ్ళ శోభనాన్ని ఎలా ఆపాలి అని ఇక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే మనం వీళ్ళ శోభనం ఆపడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేసినా ఈ రోజు కాకపోయినా రేపైనా వీళ్ళకు ఎలాగూ శోభనం జరుగుతుంది. కానీ వీళ్ళ శోభనం జరిగినా కూడా ఆనంద్‌కి పిల్లలు పుట్టకుండా చేయాలి. ఇక మెడికల్ షాప్‌లో ఇక నేను ఒక అతనికి చెప్పాను. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు వెంటనే ఆ టాబ్లెట్స్ తీసుకొని రా. రేపు వీళ్ళకు జరగబోయే శోభనంలో ఇక ఇలా ఈ టాబ్లెట్స్ పాలల్లో కలిపి ఇచ్చేస్తే ఆనంద్‌కి ఎప్పటికీ శాశ్వతంగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అని చెప్పి జీవన అయితే ఇలా అలిక్కితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలిక్కి అయితే సరే జీవన, వెంటనే నేను వెళ్ళి ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి నీకు ఇస్తాను, సరేనా? నువ్వు చాలా జాగ్రత్తగా ఇక ఆనంది ఆదిత్య శోభనం రోజు ఆ పాలల్లో ఆ టాబ్లెట్స్ కలిపేయి. ఇక శాశ్వతంగా ఆనందికి పిల్లలు పుట్టరు. ఇక చివరికి ఆదిత్య మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటాడు. శ్రీను అంటే నాకు ఇష్టం లేదు. నీకోసమే నేను శ్రీను దగ్గర ఉన్నానని ఆదిత్యకు నేను నచ్చజెప్తాను. తర్వాత ఇక నేను ఆదిత్యతో కలిసి సంతోషంగా ఇక కలిసి ఉంటాము. నువ్వు ఇక చైతన్యతో కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఇక ఇంట్లో మనిద్దరము అధికారం చెలాయించొచ్చని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అలిక్యతో. అప్పుడే ఇక సరే అని చెప్పి అలిక్య కూడా అంటూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే ఎవరు చూడని సమయంలో ఇక అలిక్య అయితే ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇలా ఇక జీవనకు ఇస్తూ ఉంటుంది. జీవన అయితే అలిక్య కోసం పెరట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా చాలాసార్లు ఇక వీళ్ళ శోభనం ఆగిపోయింది. ఈసారి అలా ఆగిపోవడానికి వీల్లేదని సునంద శశికాంత్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇప్పుడు ఇంట్లో ఆనంద్కి శత్రువు అంటే జీవన మాత్రమే. అలిక్య వెళ్ళిపోయింది కాబట్టి జీవనను ఓ కంట కనిపెట్టాలని చెప్పి శశికాంత్ అయితే జీవనకు కాపలగా ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే ఇలా అలిక్యతో ఫోన్ మాట్లాడడం, అలిక్య వచ్చి పెరట్లోకి వచ్చి ఇలా ఇక జీవనకు ఆ టాబ్లెట్స్ ఇవ్వడం అవన్నీ కూడా శశికాంత్ చూసేస్తాడు. అంటే ఇక వీళ్ళు మళ్ళీ ఏదో కుట్ర చేయబోతున్నారు. బయటకు వెళ్ళిన అలిక్య మనసు మారలేదు. ఇంకా ఆదిత్య మీద మనసుంది అలిక్యకు. వీళ్ళ శోభనం జరుగుతుందని తెలుసుకొని జీవన ద్వారా తెలుసుకొని మళ్ళీ ఏదో చెయ్యబోతున్నారని శశికాంత్ అయితే గ్రహించేస్తాడు. అప్పుడే శశికాంత్ అయితే ముందుగా సైలెంట్గా ఉంటాడు. తర్వాత జీవన ఏం చేస్తుందో చూద్దామని చెప్పి అలిక్య ఇచ్చిన టాబ్లెట్స్ అయితే చూస్తాడు. ఇక దాన్ని ఏం చేస్తుంది, ఎక్కడ పెడుతుంది అనేది చూడాలి అని చెప్పి శశికాంత్ అయితే ఇలా వెంటనే ఈ విషయాన్ని సునందకు చెప్తాడు. సునంద కూడా చాలా కోపంగా, అవునా, ఆ జీవన అలిక్య కలిసి ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేసి మళ్ళీ ఇక శోభనాన్ని ఆపాలని చూస్తున్నారా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి అని ఇక సునంద అంటూ ఉంటుంది. లేదు సునంద, ఇక ఈసారి వీళ్ళిద్దరికి సరైన విధంగానే బుద్ధి చెప్పాలి. ముందుగా జీవన టాబ్లెట్స్ని ఏం చేస్తుందో చూద్దాం చాటుగా అని ఇక ఇలా శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక జీవన అయితే ఎవ్వరూ చూడట్లేదు. సీసీ కెమెరాలు కూడా అన్ని ఆఫ్లోనే ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఈ రోజు నైట్ శోభనం జరుగుతుందా? ఎలా జరుగుతుందో నేను చూస్తాను. శోభనం జరిగినా ఫలితం లేకుండా చేస్తాను. ఇక ఆనంద్కి ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేస్తాను. ఈ ఇంట్లో నా వారసురాలు మాత్రమే తిరగాలి. ఇక ఆనంది ఎప్పటికీ అలాగే ఉండాలి ఒంటరిగా అని చెప్పి ఇక అనుకుంటూ జీవన అయితే ఎవ్వరు లేని సమయంలో పార్వతమ్మ ఇంటికి వెళ్ళిపోగానే కిచెన్లోకి వెళ్ళి ఇక ఆనంది ఆదిత్య తాగబోయే పాలల్లో ఇక ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా ఒక టాబ్లెట్స్ అయితే అందులో కలిపేస్తుంది. అది చాటుగా ఇక సునంద శశికాంత్ అయితే చూసేస్తారు. ఇక ఇలా చేస్తుందా ఈ జీవన? ఈరోజు ఇక జీవన పని అయిపోయినట్టే. ముందుగా మనం అలిక్యను ఇంటికి రమ్మని చెప్పాలి. ఇక జీవనను అలిక్యను ఇద్దరికి కూడా ఒకేసారి బుద్ధి చెప్పాలి. అలిక్య ఇలా ఎందుకు చేస్తుంది? శ్రీను అంటే ఇష్టంతోనే వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇక ఈ నటన ఏంటి అని చెప్పి వెంటనే ఇక శ్రీనుకి కాల్ చేసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం శ్రీనుకు చెప్పి నువ్వు వెంటనే అలిక్యను తీసుకొని ఇక్కడికి రా శ్రీను అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీను అయితే ఇక ఆదిత్య గారు నిన్ను రమ్మంటున్నారంట అలిక్య, పద వెళ్దామని చెప్పి అలిక్యను తీసుకొని ఇక్కడికి సునంద ఇంటికి వస్తాడు శ్రీను కూడా. అప్పుడే ఇక శ్రీను అయితే ఇలా ఇక ఇంత మోసం చేస్తుందా ఈ అలిక్య? మా అమ్మాడి జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుందా? అమ్మాడికి ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేయడం కోసం ఇక జీవన ఈ అలిక్య ఇద్దరు కలిసి ఇంత కుట్ర చేస్తారా? ఇక సునందమ్మ చేతిలో ఆ శశికాంత్ బాబు చేతిలో ఈరోజు దీని పని అయిపోతుందని శ్రీను అయితే చాలా కోపంగా ఇక అలిక్యనైతే సునంద ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇక అప్పుడే శశికాంత్ అయితే ఇక శోభనం ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా, ఇక అందరూ కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఇక ఇటు జ్యోతమ్మ పద్మమ్మ వాళ్ళను కూడా పిలుస్తాడు. ఇక అందరూ వచ్చాక ఇక పాలు
తీసుకొని ఆనంది నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక సిగ్గుతో ఆనంది అయితే జీవన కిచెన్లో ఇక పాలల్లో ఆ టాబ్లెట్స్ కలుపుతుంది కదా, అదే పాలను తీసుకొని ఆనంది అయితే ఇక సిగ్గుతో లోనికి వెళ్తూ ఉండగా ఆగమ్మ ఆనంది అని ఇక శశికాంత్ అయితే అంటాడు. దాంతో ఇక అందరు కూడా షాక్ అవుతారు. ఏంటి ఇక వెళ్తుంది ఆనంది, సగం ఆ పాలు తాగేస్తుంది, తర్వాత ఇక సగం ఆదిత్య గారు తాగుతాడు. ఇక వాళ్ళిద్దరికీ ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేద్దామంటే ఇలా ఆగమన్నాడేంటి మామయ్య గారు అని ఇక జీవన అలిక్కి అయితే చూస్తూ ఉంటారు షాక్ అయ్యి. అప్పుడే ఇక నువ్వు ఆ పాలు తీసుకెళ్ళకూడదమ్మా, ఇక ఆ పాలు ఇక్కడే పెట్టు, ఇక మీరు పాలతో ఇలా ఎన్నోసార్లు శోభనం జరుపుకోవాలని పాల గ్లాస్తో లోనికి వెళ్ళావు, కానీ ఇక నీకు ఎన్నడూ కూడా శోభనం జరగలేదు ఈ పాల గ్లాసులో పాలు తీసుకెళ్లడం వలన, కాబట్టి ఈరోజు పాలు లేకుండానే వెళ్ళిపోమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఆనందిని. అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అయ్యి ఏంటి పాల గ్లాస్తో లోనికి వెళ్తాను కదా శోభనం రోజు, ఇలా ఫిట్టింగ్ పెట్టాడేంటి అని ఇక షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది అయితే సరే మామయ్య గారు మీ ఇష్టం అని చెప్పి ఇక ఆనంది అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పాల గ్లాస్ తీసుకొని శశికాంత్ అయితే ఇలా జీవనాలెక్కే దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటి ఈ పాలు ఆనంది తాగకుండా చేశానని ఫీల్ అవుతున్నారా అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వీళ్ళైతే ఏంటి నిజం తెలిసిపోయిందా ఏంటి మామయ్య గారికి అని ఇక అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే ఆ పాలు తీసుకొచ్చి అలిక్య దగ్గరికి వచ్చి అలిక్య నువ్వు సగం జీవన సగం ఈ పాలు తాగాలి అని ఇక ఇలా పిటిషన్ పెడతాడు. దాంతో ఇక వాళ్ళైతే ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇక ఈ పాలు తాగితే మాకు ఇక శాశ్వతంగా ఎప్పటికీ పిల్లలు పుట్టరు, ఆ టాబ్లెట్స్ ఈ పాలల్లో కలిపామని ఇక వీళ్ళకు తెలిసింది, అందుకే ఇలా సగం తాగమని చెప్తున్నాడు, ఇప్పుడు ఎలా అని ఇక వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే శశికాంత్ అయితే ఏంటి చెప్తూ ఉంటే వినిపించడం లేదా, ఇవి పాలే కదా చెరో గ్లాస్లో సగం సగం పోసుకొని తాగండి అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళైతే ఇలా కోపంగా లేదు ఆనంది తీసుకెళ్లే పాలు మేమెందుకు తాగుతాము, మాకు అవసరం లేదు అని కోపంగా అంటూ ఉంటారు. ఇక అది విన్న శశికాంత్ అయితే ముందుగా అలికి చెంప పగలగొడతాడు. ఇక నువ్వు మారిపోయావనుకున్నాము, శ్రీనుతో సంతోషంగా ఉంటావనుకున్నాము, కానీ నీ వల్ల శ్రీను ఎంత ఇబ్బంది పడుతున్నాడో మాకు అర్థమైంది, ఎందుకంటే మనసులో నీకు ఇక ఆదిత్య అంటే ఇష్టం, కాబట్టి కోపంతో శ్రీను దగ్గరికి వెళ్ళిపోయావని మాకు తెలుసు, కానీ ఇక మళ్ళీ అక్కడ ఉండి కూడా జీవనతో కలిసి ఇలా ఆనంద జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, ఆనంద్కి శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చెయ్యాలని ఇంత కుట్ర చేస్తావా, నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి ఈ రోజైతే శశికాంత్ అలికి చెంప పగలగొడతాడు. దాంతో ఇక జీవన కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇక మామయ్య గారు అలికి చెంప పగలగొట్టాడు, ఇక నన్నేమంటాడో ఏమో ఆనంది విషయంలో ఇలా చేసినందుకు అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే అప్పుడే ఇక సునంద అయితే జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన నీకు కొంచెమైనా సిగ్గుందా, ఇక నీ తోడి కోడలతో నువ్వు ఇలానైనా ప్రవర్తించేది, నిన్ను ఆనంది ఒక చెల్లెల్లాగా చూస్తుంది, కానీ నువ్వు మాత్రం ఇక ఆనంద జీవితాన్ని నాశనం చేయాలని ఇలా ఇక అలికెతో కలిసి ఇంత కుట్ర చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఈ రోజైతే సునంద చాలా కోపంగా జీవననైతే తిడుతూ ఉంటుంది. అసలు నీకు ఇంట్లో స్థానం లేదు, నీలాంటి కోడలు ఇక మాకు దొరికినందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాము, ఇక ఆనంది లాంటి మంచి కోడలు మాకు దొరికినందుకు మేము ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాము, కానీ ఇక ఆనందికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నావు నీవు, నీ వల్ల ఈరోజు నా కొడుకు కోడల భవిష్యత్తు ఏమైపోయేది, ఇక మీ మామయ్య గారు ఆ టాబ్లెట్స్ గురించి తెలుసుకోకపోతే ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు అని చెప్పి ఇక జ్యోతమ్మ పద్మమ్మ అందరి ముందు గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సునంద అయితే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే ఏం మాట్లాడలేకపోతుంది. ఇక అందరికీ తెలుసు కదా జీవన ఎప్పుడు కూడా ఆనంది విషయంలోనే ఇలానే చేస్తుందని, చిన్నప్పటి నుండి ఆనందిని ఏడిపించడమే జీవన కర్తవ్యం, ఇక జీవన ఎప్పుడు కూడా ఆనంది జీవితంతో ఆడుకోవాలి, ఆనందిని అనాథన చేసి తనను తక్కువ చేసి చూడడమే కదా తన పని అని ఇక జ్యోతి కూడా ఈరోజు జీవన చేసిన పనికి చీకొడుతూ ఉంటుంది. ఇక అలిక్క జీవన పని ఈ రోజైతే ఇలా శశికాంత్ సునంద చేతిలో ఇలా అయిపోతుంది. ఇక వీళ్ళైతే ఏం మాట్లాడలేకపోతారు, ఎందుకంటే
ఆనంది వైపు ఇంత సపోర్ట్‌గా ఉన్నారు తన అత్తయ్య, మామయ్య. ఇక ఆదిత్య కూడా ఇప్పుడు ఆనందిని ఇష్టపడుతున్నాడు. ఇక వాళ్ళిద్దరి శోభనం ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ టాబ్లెట్ ఇస్తేనైనా వాళ్ళకిక పిల్లలు పుట్టకుండా ఉంటారని చాలా పెద్ద ప్లానే వేశాము. కానీ చివరికి వీళ్ళ చేతుల్లో మనం దొరికిపోయాము అని ఇక చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ విషయం ఆనంద్‌కి, ఆదిత్యకు తెలియకూడదు. ఇక వీళ్ళకు బుద్ధి చెప్పి ఇలాంటివి మరొకసారి జరగకుండా చూసుకోవాలి. మన కొడుకు, కోడల్ని కాపాడుకునే బాధ్యత మనది. వీళ్ళ నుండి ఇక వాళ్ళను ఎప్పుడు మనం కాపాడుకోవాలి అని ఇక సునంద, శశికాంత్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా రూమ్‌లో ఇదంతా గొడవ తెలియక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఈ రోజైతే ఒకటైపోతారు. ఇక వాళ్ళను ఇక ఒకటి కాకుండా ఆపడం జీవనాలెక్కే తరం కాదు. ఎందుకంటే ఆనంది వైపు, ఆదిత్య వైపు చాలామంది సపోర్టుగా ఉన్నారు. జీవనాలెక్కే మాత్రమే ఒక్కటయ్యారు. వీళ్ళిద్దరూ ఏమీ చెయ్యలేరు. కాబట్టి ఇక పెద్దవాళ్ళందరూ కూడా ఈ రోజైతే ఇలా ఆనందికి, ఆదిత్యకు శోభనం జరిపిస్తున్నారు. ఇక త్వరలోనే ఆనంది ప్రెగ్నెంట్ అయ్యి ఇక ఆ ఇంటికి ఒక వారసుని తీసుకొచ్చి జీవనకు, అలెక్కెకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది అనిపిస్తుంది. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందన్నది. ఇక ఈ విధంగానైతే శశికాంత్ తన కోడల్ని జీవనాలెక్కె నుండి కాపాడుకొని ఇక ఆనందిని, ఆదిత్యను కలిసేలా చేయబోతున్నాడు. చూద్దాం ఇక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.